జతపరచబడబోతున్న నూతన వధూవరులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చదవబడిన లేఖన భాగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో మీ సేవకులు వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఇక్కడ మీ సన్నిధిని ఉంచండి. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి. మహిమ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన సేవకులు మరి దైవజనులు జానహైడి గారికి ప్రభునామముల వందనములు. మరి ఎర్రగొండపాలెం గారి కుమారుడు వివాహం జరిగించాలనే ఆశతో వారు దైవ సేవకులతో కలిసి నన్ను ఆహ్వానించారు. ప్రభునామములో రమణి బ్రదర్కి కూడా వందనములు. మరి ఈ వివాహాన్ని జరిగించడానికి అనుమతి తెలిపినటువంటి పెళ్లి కుమారుని తండ్రి గారు పెద్ద చెన్నయ్య గారు సుబ్బమ్మ గారికి కూడా ప్రభునామములో వందనములు. ఈ వివాహానికి ఇరుపక్షాలను ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రభునామములు వందనములు. వేదిక మీదటువంటి దైవ సేవకులకు కూడా ప్రభునామములు వందనములు. ఈ వివాహంలో భార్యాభర్తలుగా జతపరచబడటానికి వివాహ వేదికను అలంకరించినటువంటి వధువులకు కూడా ప్రభునామములో నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, ముఖ్యంగా వధువులు నాగేంద్రబాబు, విజయ ఈ బిడ్డలకి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే సంతోషకరమైన మూలం ఏమిటంటే మార్పు చెందిన జీవితమే సంతోషకరమైన కుటుంబానికి మూలం అన్నమాట. మార్పు చెందిన జీవితం. అదే 2వ లేఖనం చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ అధ్యాయం. సాటిలేని సృష్టికర్త, సాటి అయిన సహాయము. 10-11 వచనాలు. ఈ 2 వచనాలు చూస్తే ఏమున్నది? యోహాను సువార్త 2వ అధ్యాయము 10-11 2 వచనాలు. అవును అవును ఎగురుతుందిగా. విందుకొచ్చిన అతిథులకి ద్రాక్షారసం అయిపోయినది. కొన్ని వివాహాల్లో ఎస్టిమేషన్ విషయంలో కొంత తేడా వస్తుంది, ఏదో ఒక కొరత ఉంటుంది. అట్లానే జరిగినది. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు మరియమ్మ. ప్రభు అన్నారు, పరిచారకులు చూసి ఆ బాణల నీళ్లతో నింపమని చెప్పారు. ఆ నీళ్లు విందు ప్రధాని వద్దకు తీసుకుని వెళ్ళమని చెప్పారు. అక్కడ ఏం జరిగినది? మారినాయి. యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆ మార్చబడినటువంటి అక్కడ దేవుని మహిమ బయలుపరచబడినది.
మహిమ అంటే దేవుని గుణ లక్షణాలు. దేవుని మహిమ బయలుపరచబడిన వివాహంలో ద్రాక్షరసంగా మార్చబడినది. కనుక కుటుంబాల్లో మార్పు చెందిన జీవితాల ద్వారానే దేవుని గుణ లక్షణాలు అక్కడ కనబడతాయి. యేసుక్రీస్తు అసలు వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేయమని ఉద్దేశం ఏంటంటే, కుటుంబము దేవుని యొక్క లక్షణాలు భూమి మీద తెలియచేసేదిగా ఉండటానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అది దేవుడి ఉద్దేశం. అయితే పాపము ద్వారా జీవితాలు పతనమైపోయినవి, మార్పు లేనివిగా ఉండిపోయినవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చింది ఎందుకంటే జీవితాలు మార్చడానికి వచ్చాడు. ఆయన జీవితాలు మార్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. చాలా మంది కుటుంబాలు అంటూ ఉంటాం, మార్చడానికి వచ్చాడు. అయితే ప్రభువును చేర్చుకుంటే అక్కడ జీవిత మార్పు ఉంటుంది. ఆయన మానవ జీవితాల్ని ప్రేమతో నింపడానికి వచ్చాడు. మానవ జీవితాన్ని సంతోషంతో నింపటానికి వచ్చాడు. మానవ జీవితాన్ని సమాధానంతో నింపటానికి వచ్చాడు ఆయన. అది లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ ప్రేమ, ఈ సంతోషము, ఈ సమాధానము వాళ్ళు నిలిచి ఉంటుంది. అది పరిస్థితులకు సంబంధించింది కాదు. మా వివాహం మీరు బలహీనులే, ఏ మనుషుడైన బలహీనుడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టు మీ జీవితాన్ని మారుస్తారు. అది సమాజానికి దీవెన, సంఘానికి దీవెన, దేవునికి మహిమ, అనేక తరాలకి మీ కుటుంబం మాదిరి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ఉండటానికి సహాయం చేయను గాక. ఆమేన్. పెద్దారవీడు మండలం శ్రీ గొట్టిముక్కల పెద్ద చెన్నయ్య సుబ్బమ్మ గారుల ఏకైక కుమారుడు చిరంజీవి గొట్టిముక్కల నాగేంద్ర బాబు. ఇది పెండు కుమార్ని అడ్రస్, పెండు కుమార్తె అడ్రస్ చదువుతున్నాం. గుంటూరు జిల్లా గుంటూరు మండలం ఏటి అగ్రహారం వాస్తవ్యులు శ్రీ పెనుమాల నాగేశ్వరరావు లేటు శాంతిరత్నం గారుల ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి పెనుమాల విజయ. దేవుని ఏర్పాటు ప్రకారము 18/4/2022 సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు వరుణ స్వగృహం ముందు పరిశుద్ధ వివాహం నిశ్చయమైనది. ఈ వివాహ వేదిక మీద ఉన్న వారు ఈ వివాహంలో భార్యాభర్తలుగా జతపరచబడటం సరికాదని సరైన హేతువుని ఎవరైనా తెలియపరచుకోరని ఎడల అది ఈ సమయంలోనే తెలియచేయాలని ప్రభునామములో మీకు ఓకే. విజయ్ మేడం కొద్దిగా లాభం కంటారు మీరు. ఓకే సార్ ఒక్కసారి చూడండి. ఓకే సార్. కూటానికి దేవుని ఎదుట సమ్మతించుచున్నాను. ఆమెను ప్రేమించి, ఆదరించి, పోషించి, సంరక్షించి నీ బ్రతుకు కాలమంతయు ఇతరులను ఆశింపక ఏమితోని అనగా
విజయముతోనే నమ్మకముగా కాపురము చేయుదువా. చేయుదును, కాపురం చేయుదును విజయమ్మతో. మరి ఇది చేయుదునంటే అంటే ఎవరండి? స్వీకరించి దేవుని పరిశుద్ధ గృహస్థ మార్గంలో జీవించడానికి సమ్మతించుచున్నావా. చాలా చక్కగా ఫోన్ పెరిగింది. అదే ఆయన ప్రేమించి ఆదరించి పోషించి సంరక్షించి నీ బ్రతుకు కాలమంతయు ఇతరులని ఉన్న ఆశింపక ఈయనతోనే అనగా నాగేంద్ర బాబుతోనే నమ్మకముగా కాపురము చేయుదువా. నాగేంద్ర బాబుతో నమ్మకముగా కాపురము చేయ. వాయిస్ కంట్రోల్ చేసుకోండి. రీసౌండ్ వధువరుల తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తాం. సమయము వచ్చెను రండి గొర్రె పిల్లవి వాహోత్సవం. పెండు కుమారుని తల్లిదండ్రులు వివాహ వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సర్వాధికారియు నటుండైనా మన తండ్రిని ఘనపరచి మనము చహించెదము. మన తండ్రిని ఘనపరచి మనము సమయోచితమైన జ్ఞానముతో సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము. సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను. ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను. ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుడ స్వాగతం. స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం. స్వాగతం వరుణ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా.
హించెదము గొర్రె పిల్లవి వాహోత్సవ సమయము వచ్చేను రండి. అయ్యా పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడ దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. కొరకు ఒకరు బతికెదరు నాగేంద్రబాబుకు పెనుమాల నాగేశ్వరరావు గారి కుమార్తె విజయ్తో వివాహం జరగటం మీకు సంపూర్ణంగా ఇష్టమైన పెద్ద చెన్నయ్య గారు? ఇష్టమేనండి. ఇష్టమేనండి. ఇక్కడ చేతులు పట్టించేవారు ఎవరండి? పెనుమాల నాసరయ్య. పెనుమాల నాసరయ్య బాబాయ్. నాజరీ గారు మీ కుమార్తె విజయమ్మను గొట్టిముక్కల పెద్ద చెన్నయ్య గారి కుమారుడు నాగేంద్రబాబుతో వివాహం జరగటం మీకు సంపూర్ణంగా అంగీకారమైన? మనస్ఫూర్తిగా ఇష్టం. ఏం లేదు. అమ్మాయి కుడి చేపట్టుకో మణికడ దగ్గర పెద్ద చెన్నయ్య గారు. అబ్బాయి కుడి చేపట్టుకో మణికడ దగ్గర. చేతులు కలపండి. శుభం గారు ఇద్దరు పట్టుకోండి. మేడం అన్న 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 కొంచెం పెద్దనాన్న వాళ్ళ దగ్గరకు ఉండమని చెప్పారు.
కొంచెం ముందుకు ఇస్తారా? ముందుకు ఉంచండి. విజయమ్మ కొంచెం అటు వెనక్కి సర్దుకుంది. ఓకే, ఇది చూడండి ఒకసారి. అటు కరెక్ట్గా చేయండి. మేడం ఒకసారి ఇది చూడండి. అబ్బాయి ఒక ఎదుర్కొన్నాం పెద్దలు పట్టుకో, పెద్దలు విడిచిపెట్టండి, చిన్నలు పట్టుకో, వదవాళ్ళు గట్టిగా పట్టుకోండి. ఇంకా మీరు వెళ్ళి రావచ్చాయా? మీ తరపున ఒకరు సర్టిఫికేట్, మీ తరపున ఒకరు గుంటూరు నుంచి వచ్చినారు. ఓకే, మీరు వెళ్ళి రావచ్చు. ఎదుట సంఘం ఎదుట వారు చేసే ప్రమాణాలు చాలా విలువైనవి. ఇప్పుడు నాగేంద్రబాబు, విజయమ్మ ఒకరితో ఒకరు ప్రమాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండో మౌతు ఇవ్వండి, జాగ్రత్తగా విందాం. రెండో మౌతు, వధువరులకు మౌతు ఇవ్వండి. నాగేంద్రబాబు, నేను చెప్పే అమ్మాయి వైపు చూస్తూ చెప్పు. దూరంగా ఉంటున్నారు, దగ్గరికి రండి కొంచెం. అట్లా మౌత్ దగ్గర పెట్టుకో, మౌత్ దగ్గర పెట్టు. నాగేంద్రబాబు అను నేను విజయమ్మను నిన్ను నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని నిన్ను ప్రేమించి ఆదరించి పోషించి కలిమిలేమిలి ఎందును వ్యాధి బాధల ఎందును సుఖ దుఃఖములు ఎందును నిన్ను ఆదరించి పోషించి సంరక్షించి నా బ్రతుకు కాలమంతయు ఇతరులను ఎవరిని ఆశింపక నీతోనే నమ్మకముగా కాపురము చేయుదునని దేవుడి ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణమును నా జీవితాంతము వరకు ఎంతవరకు ప్రమాణం? జీవితాంతం నమ్మకముగా నెరవేర్చుతాను. విజయమ్మకి మౌతు. విజయమ్మ అను నేను నాగేంద్రబాబు అని నిన్ను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని నిన్ను ప్రేమించి కలిమిలేములు ఎందును వ్యాధి బాధల ఎందును సుఖ దుఃఖముల ఎందును నిన్ను ఆదరించి పోషించి సంరక్షించి నా బ్రతుకు కాలమంతయు ఇతరులను ఎవరిని ఆశింపక నీతోనే నమ్మకముగా కాపురము చేయుదునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణమును నా జీవితాంతము వరకు ఎంతవరకమ్మా? నా జీవితాంతము వరకు నమ్మకముగా నెరవేర్చును. నాగేంద్రబాబు, ఇప్పుడు మీరు ఒకరితో ఒకరు ఏం చేశారు? ప్రమాణాలు చేసుకున్నాం. దేవుని ఎదుట సంఘం ఎదుట లైఫ్ చెప్పారు. ఆయన సమయంలో పెళ్లి కుమార్తె ముఖం మీద ఉన్న వేలు నెమ్మదిగా వేస్తారు, ఇసిరేయకూడదు. తెగిడిచిపెట్టి తర్వాత పట్టుకుందా, నెమ్మదిగా వెనక్కి వేయండి. అందరూ చప్పట్లు కొడదాం. ఓకే, చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. ఆభరణాలు ఉంటే దీని పెట్టి
సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా వీరిరువురు ధరించి మంగళసూత్రం ఉంగరమును దీవించండి. ఈ నిబంధనలు నిలిచి కొనసాగటానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మెడలో మంగళసూత్రం కూడా జరిగిస్తూ ఉన్నారు. దేవరిని దీవెనలని పాట పాడుకుందాం. ఆర్కెస్ట్రా వారు దయచేసి స్టేజ్ మీదకి వద్దురుగానండి. దయచేసి కొంచెం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకరికొకరిగా మీకు ఒక తరుణం ఇస్తాం వధువులను ఆశీర్వదించడానికి. అక్కడ అంతవరకు మాత్రం ఏకీభవించాలి. రైట్. వరుడు వధువు మేడలో మంగళసూత్రం దాని వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. ఉంగరం పట్టుకమ్మా. వివాహ సంబంధమైన కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
క్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. ఆర్కెస్ట్రా వారు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో నాగేంద్ర బాబు విజయమ్మకు చిన్న పరీక్ష ఏమిటంటే ఈ మాటకు దండ వేస్తాను. ఓకే, విజయమ్మ ముందే నిలబడతాను. రైట్, 1 2 3 స్టార్ట్. అందరూ
ప్రియమైన వాళ్ళారా, విజయమ్మ అనేటువంటి వీరి ఇరువురు ఈ పరిశుద్ధ వివాహానికి సమ్మతించి దాని గురించి దేవుని ఎదుట సంఘం ఎదుట బహిరంగంగా తెలియచేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరు భార్యాభర్తలను ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, కడుపును వీరు వేరు కాకూడదు. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలే, ఇది దేవుని కార్యం, శుభతరుణం. ఇది దేవుని కార్యం, శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలే, ఇది దేవుని కార్యం, శుభతరుణం. ఇది దేవుని కార్యం, శుభతరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలే, ఇది దేవుని కార్యం, శుభతరుణం. ఇది దేవుని కార్యం, శుభతరుణం. రారే 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 రా. రారే 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 రా. యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించెను ప్రభువుగా. యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించెను ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం, శుభతరుణం.
ఈ పెళ్లి బట్టల మీద, ఈ మురికి వాటి మీద మోకాళ్ళు వచ్చారు పాస్టర్ గారు. ఏంటి సంగతి అంటే, ఈ భార్య భర్తలు మోకరించి ప్రార్థన చేస్తే విజయవంతమైన కుటుంబ జీవితాన్ని జీవిస్తారు. ప్రార్థన చేసుకుందాం రండి. పాస్టర్ గారు చేతులు పెట్టండి. వినోద్ జానహే వివాహ కార్యక్రమం ముగించి వేస్తాను. మిగిలిన విషయాలు అధ్యక్షులు చూసుకుంటారు, తర్వాత రిజిస్టర్ చేస్తాం. ప్రేమగల తండ్రి, వందనము నాయన, ప్రార్థించి ఆశించిన రీతిగా ఈ వివాహం ఈ దినం నీ మహిమ కొరకు జరిగించారు. ఈ వివాహంలో భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి నాగేంద్రబాబుని బట్టి, విజయమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకు జతపరచబడిన ఈ కుటుంబము బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడిన కుటుంబాలను పోనిందిగా ఉండునుగాక. సంతానమనే ఆశీర్వాదము, సంపదలనే ఆశీర్వాదము, నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీరికి దొరుకునుగాక. శత్రు కార్యములు ఈ కుటుంబంలో ఎక్కడ ఏలుబడి చేయకుండా అవి యేసుక్రీస్తు నామంలో లయపరచబడునుగాక. ఏ ఉద్దేశంతో వీరిని జతపరిచారో ఆ ఉద్దేశం ఆ కుటుంబంలో నెరవేర్చబడునుగాక. సమాజానికి దీవెనకరంగా ఉందురుగాక. మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉందురుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున దైవ సేవకులకు కలిసి కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మాదరణ, సన్నిధి, సమాధానం వివాహంలో భార్యాభర్తలుగా జతపరచబడిన నాగేంద్రబాబుకు, విజయముకు, చేరిన మనకు సకల పరిశుద్ధులకు మహిమలో చేరు పర్యంతము తోడుగా ఉండి నడిపించి వర్ధనలు చేయనుగాక. ఆమేన్. లేచినది కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీ మధ్యకు వస్తా ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించా, సంసార నావను సరిగా నడిపించా, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, సాగే కృపదయ చేయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను.
ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.